హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 10 గైస్. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గైస్. సో కథలోకి వెళ్ళిపోదాం. సో కథలో సురక్షిత్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. తను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. ఏంటంటే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఇంటర్లోనే చదువు ఆపేస్తాడు గైస్. కానీ తనకు చదువుకోవాలనేటువంటి ఆశ చాలా బాగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది అనమాట. సో ఏమవుతుందంటే ఒకరోజు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు అనమాట, ఇలా అరే మామ నేను ఎట్లా కూడా చదువుకోవాలరా, సెట్ చేయాలరా, మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ రావాలరా అని అనుకుంటాడు. అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఇవన్నీ విని కొద్దిగా భయపడతాడు అనమాట. ఎందుకంటే తనకు తెలుసు సురక్షిత్ ఒక మంచి అథ్లీట్ అని, చాలా బాగా స్పోర్ట్స్ ఆడతాడని, మంచి హైట్ ఉన్నాడని తనకి కొద్దిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పోలీసే, వాళ్ళ ఫాదర్ కూడా పోలీసే. సో ఇతనికి కూడా పోలీస్ కావాలని ఉంటుంది. సో సురక్షిత్ ఎక్కడ కాంపిటీషన్ వస్తాడో అని కొద్దిగా ఏదో మాటలు చెప్పి పంపించేస్తాడనమాట. సురక్షిత్కి ఇది అర్థమవుతుంది, అరే వీడితో అవ్వట్లేదు కదా అని. తర్వాత రోజు ఏం చేస్తాడంటే వాళ్ళ పక్క వీధిలో ఉన్న పంతులమ్మ గారి ఇంటికి వెళ్తాడు. సో పంతులమ్మ అంటే ఎవరో కాదు, టీచర్ అనమాట. తన స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడే తులసి చెట్టుకు నీళ్ళు పోసి వాళ్ళ పంతులమ్మ గారు అటు వస్తుంటే వెళ్ళి విషయం చెప్తాడు, ఇలా మేడం నేను చదువుకోవాలనుకుంటున్నా అది ఇది అని చెప్తే ఆమె అవన్నీ విని, నువ్వు ఒక పని చేయి, ఏదో రకంగా డబ్బు సంపాదించి మా స్కూల్లో చేరు, మా స్కూల్లో చేరితే తక్కువ చదివే వాళ్ళు, మధ్యతరగతి చదివే వాళ్ళు, నెక్స్ట్ బాగా చదివే వాళ్ళని డివైడ్ చేసి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి మాది స్కోర్ తీసుకొస్తామని చెప్తుంది అనమాట. సో ఇవన్నీ విన్న సురక్షిత్కి మళ్ళీ బాధ అనిపిస్తుంది, ఆ డబ్బులు ఏమన్నా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తానేనని కొద్దిగా అలా అనుకొని వెళ్తాడనమాట. సో నెక్స్ట్ డే ఏమవుతుందంటే తను ఒక చిన్న ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం బాగా అవుతుంది, కానీ ఏంటంటే తనకి డిగ్రీ లేదనే ఒక కాన్సెప్ట్తో తనకు ఆ జాబ్ ఇవ్వరు. సో ఎంతో బాధతో సురక్షిత్ బయటకు వచ్చి ఆడ కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. సో సురక్షిత్కి ఒక చిన్న ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతుంది, అలా చూస్తూ ఉంటాడు. సో అక్కడ ఒక సిగ్నల్ దగ్గర ఒక బిచ్చగాడు ఉంటాడు అనమాట, ఒక బెగ్గర్ ఉంటాడు. సో ఆ బెగ్గర్కి ఏంటంటే ఎవరో స్ట్రేంజ్ పర్సన్ వచ్చి ఒకడు ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తాడనమాట, ఒక 2 ప్యాకెట్స్ ఇస్తాడు. సో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బెగ్గర ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి చాలా స్పీడ్గా తింటూ ఉంటాడు అనమాట. సో ఇది అబ్జర్వ్ చేసిన సురక్షిత్, అరే వీడికి ఏమన్నా ఇద్దేమో అనే కాన్సెప్ట్లో పక్కన చిన్న కిరాణా షాప్ ఉంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తాడు. వెళ్ళాక అతని దగ్గరికి వెళ్ళి చూసి అంటాడనమాట, ఎందుకు అంత ఫాస్ట్ తింటున్నావు, కొద్ది చిన్నగా తిను, చచ్చిపోతా అట్లా తింటే అని అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు తింటూ ఒక డైలాగ్ అంటాడు అనమాట, అన్న కడుపు ఆకలితో చచ్చిపోవడం కన్నా కడుపు నిండి చచ్చిపోవడం గొప్పదన్నా అని చెప్తాడు. అంతే గైస్ కదా. సో ఈ కథలో నీతి ఏంటో మీరే కామెంట్ చేయండి, నేను కూడా చెప్తా. బాయ్ గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్.